వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పోలవరం కాలువ కొల్లగొట్టి అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు చేస్తూ ఆ గ్రావెల్ ను పిఠాపురం నియోజకవర్గంలో పలు గ్రామాల్లో ప్రైవేట్ లేఅవుట్లకు తరలిస్తూ కోట్లాది రూపాయలు దోచేస్తున్నారని జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకులు మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు తీవ్ర స్థాయిలో ఆరోపించారు. అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ లారీలను పిఠాపురం మండలం విరవ గ్రామంలో జనసేన పార్టీ నియోజకవర్గ నాయకుడు మాజీ ఎంపీపీ కురుమల్ల రాంబాబు నేతృత్వంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అడ్డుకుని నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా కురుమల్ల రాంబాబు మీడియాతో మాట్లాడుతూ పిఠాపురం నియోజకవర్గంలో మట్టి మాఫియా, గ్రావెల్ మాఫియా గత వైసీపీ ప్రభుత్వం నుండి యథేచ్ఛగా జరిగిందని, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక సాక్షాత్తు ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నియోజకవర్గమైన ఇప్పటికీ కొనసాగుతుండటం బాధాకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏ రకమైన పర్మిషన్లు లేవు, ఏమీ లేవు అని తెలిసి మీ విరవలో ఈ లారీలు ఆపడం జరిగింది. కళ్యాణ్ గారి నియోజకవర్గం ఆయన అవినీతి జరగకూడదు, అయితే అక్రమంగా మైనింగ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో జరగకూడదు ఒప్పుకోమని ఆయన పక్కన చెప్తుండగానే వాళ్ళు యథేచ్ఛగా ఇక్కడ ఉన్నటువంటి గ్రావెల్ని కానీ మట్టిని కానీ తరలించుకుపోవడం, వ్యాపారం చేసుకోవడం జరుగుతోంది. దానికోసం అని చెప్పి ఇక్కడ జన సైనికులు అందరూ మేమందరం కలిసి అన్ని ఊళ్ళ నుంచి ఇక్కడికి వచ్చి ఈ లారీలు ఇక్కడ ఆపి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. మరి ఏం చేస్తారనేది ఇప్పుడు డిపార్ట్మెంట్ వచ్చిన తర్వాత చూడాలి. మేమందరం అయితే వాళ్ళు వచ్చే వరకు ఎండలోనే ఇక్కడే ఉంటాం, దీన్ని వదిలేదు లేదు. ఆ ఓనర్ అయితే మాత్రం ఎలా కాకుండా రాబోడని అని చెప్పేసి వెళ్ళిపోయాడు ఇక్కడి నుంచి. పోలీసు వాళ్ళని అడుగుతుంటే మాకు తెలియదండి నన్ను వాళ్ళు అంటున్నారు. ఎవరు సమాధానం చెప్తారు దీనికి? అంటే ఎవరికాళ్ళు యథేచ్ఛగా మట్టి కానీ గ్రావెల్ కానీ లేకపోతే లాటరేట్ కానీ తోలుకెళ్ళిపోవచ్చా? కొన్నా ఇదే ఆ స్వేచ్ఛ ఇచ్చితే అందరూ తోలుకుంటారు కదా, ఒకరికి ఎందుకు? అందరూ ఓపెన్గా ఎవరికి కావాల్సింది వాళ్ళు తోలుకోమని చెప్పేస్తే గవర్నమెంట్ అయినా ఇబ్బంది లేదు ఎవరికైనా. ఇక్కడ వ్యాపారం చేస్తుందో ఉన్నారు, వాళ్ళందరికీ కూడా పాలసీ ఇస్తాం, అంతవరకు మీరు పర్మిట్లు తీసుకోవరకు గ్రావెల్ కానీ మట్టి కానీ ఇసుక కానీ తోలొద్దని పైనుంచి ఆర్డర్స్. కానీ ఇక్కడ మాత్రం గత ప్రభుత్వం వైఎస్ఆర్ ప్రభుత్వం వాళ్ళు మాత్రం యథేచ్ఛగా వాళ్ళు ఏ పర్మిషన్ లేకుండా నడిచిపోతూ ఉంది.